ఈ సంక్రాంతికి కెప్టెన్ మిల్లర్ సినిమాతో ధనుష్ సాలిడ్ హిట్ కొట్టాడు. 75 కోట్ల కలెక్షన్స్ ని వారం రోజుల్లోనే రాబట్టి ధనుష్ 2024ని సాలిడ్ గా స్టార్ట్ చేశాడు. ఇదే సంక్రాంతికి తెలుగులో కింగ్ నాగార్జున కూడా నా సామిరంగ సినిమాతో సూపర్ హిట్ కొట్టేశాడు. 4 రోజుల్లోనే నా సామిరంగ సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ ను అన్ని సెంటర్స్ లో రీచ్ అయిపోయింది. ఇలా 2024ని సూపర్ గా స్టార్ట్ చేసిన ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఇప్పుడు కలిసి సినిమా చేయడానికి రెడీ అయ్యారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయిన ఈ సినిమా చాలా రోజులుగా డిలే అయింది. నాగార్జున ధనుష్లకు ఉన్న కమిట్మెంట్స్ కారణంగా ఈ ప్రాజెక్టు రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు. D51 అనే వర్కింగ్ టైటిల్తో అనౌన్స్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఎట్టకేలకు సెట్స్ పైకి వెళ్లిపోయింది. పూజా కార్యక్రమాలతో లాంచ్ అయిన D51 రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. పూజా కార్యక్రమాల్లో కనిపించిన ధనుష్ గడ్డం లుక్లో రఫ్ అండ్ టఫ్ గా కనిపిస్తున్నాడు. దాదాపు వడా చెన్నై, అవసరం సినిమాల లుక్లోనే ధనుష్ ఉన్నాడు కాబట్టి ఇది యాక్షన్ మూవీ జోనర్లో తెరకెక్కే అవకాశం ఉన్నట్టుంది. కోలీవుడ్ మీడియా ఇప్పటికే D51 ప్రాజెక్టు గురించి ప్రమోషన్స్ చేయడం స్టార్ట్ చేసేసింది. అయితే ఇన్ని రోజులు D51గా ఉన్న ఈ సినిమాను #DNS అనే వర్కింగ్ టైటిల్కి మారిపోయింది. నాగార్జున కూడా వర్కింగ్ టైటిల్లోకి వచ్చేశాడు అంటే నాగార్జునది ఎక్స్టెండెడ్ క్యామియో అయ్యే అవకాశం ఉంది. మరి ఈ ప్రాజెక్టు గురించి మరిన్ని డీటెయిల్స్ ఎప్పుడు బయటకు వస్తాయో తెలియాల్సి ఉంది.